ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మా ఈ ఛానళ్ళ ద్వారా అనేకమైనటువంటి నూతనమైన అంశాలతో కూడినటువంటి ఆధ్యాత్మిక సందేశాలను ఈ విధంగా ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకి ఈ విధంగా తీసుకుని రావడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మా ఈ కార్యక్రమాలను వీక్షిస్తూ ఆధ్యాత్మికంగా మీరు పొందుతున్నటువంటి మేలులు మాకు తెలియపరుస్తూ తద్వారా దేవుని నామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా వర్ధిల్ల చేయనుగాక. దేవుని బిడ్డలారా, మా ఈ ఛానళ్ళ ద్వారా వెలువడుతున్నటువంటి ఆధ్యాత్మిక ఈ కార్యక్రమాలను వీక్షిస్తూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మేము బోధిస్తున్నటువంటి దేవుని ఆత్మ మూలంగా ఈ ఆధ్యాత్మిక సందేశాలను ఫాలో అవుతూ ప్రభునామాన్ని గణపరుస్తున్నటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి మరొకసారి నేను దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కడవర దినాల్లో, ఈ దుర్దినాల్లో, ఈ అపాయకరమైన దినాల్లో ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవైపు యుగ సమాప్తికి సమీపంలోకి మనం వెళ్తూ ఉన్నాం. ఇంకొక వైపు ప్రభు రాకడా కూడా సమీపిస్తున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఇటువంటి దినాల్లో వాక్యముతో మనం సంబంధం కలిగి ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి మనం ప్రాముఖ్యతనిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యముతో మన హృదయాలను మనం నింపుకుంటూ ప్రభు రాకడ కొరకై నిర్దోషులుగా నిష్కలంకమైనటువంటి దేవుడు కోరేటటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని మనం కలిగి ఉంటూ మనం ముందుకి కొనసాగిపోతూ ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మనం ప్రస్తుతం ధ్యానం చేసుకుంటున్నటువంటి అంశము ప్రియా దేవుని బిడ్డలారా, మైండ్ గేమ్ అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. కొన్ని వారాలుగా ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఆయా భాగాలుగా ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి వారం కూడా దినాన్ని మనం ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన విషయాలను ఆయా భాగాలుగా మనం ధ్యానం చేసుకుంటూ ఎన్నెన్నో ఆధ్యాత్మిక విషయాలను, లోతైనటువంటి దైవ సత్యాలను మనం తెలుసుకునేటటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ మైండ్ గేమ్ అనేటటువంటి ఈ ఆధ్యాత్మిక ఈ సందేశంలో ప్రియా దేవుని బిడ్డలారా, గత వారం ఆదిలో ఆదాము హవ్వలతో దేవుని శాశ్వత విరోధి అయినటువంటి సాతానుగాడు ఏదేను తోటలో సర్పము ద్వారా ఆడినటువంటి మైండ్ గేమును గూర్చి ప్రియా దేవుని బిడ్డలారా తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో ప్రియా దేవుని బిడ్డలారా, నిర్దోష యుగము లేక నిష్కల్మష ఆ యుగమును గూర్చి ప్రియా దేవుని బిడ్డలారా మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అదే విధముగా మనస్సాక్షి యుగం ప్రారంభమును గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ నిర్దోష యుగము లేకపోతే ఆ నిష్కల్మష యుగము ప్రియా దేవుని బిడ్డలారా, ఇది ఎప్పుడు ప్రారంభమైంది అనేటటువంటి విషయాన్ని కూడా మనం చెప్పుకుంటూ రావడం జరిగి ఉన్నది. మరొకసారి దీనికి సంబంధించిన కొన్ని విషయాలు కొంత వివరముగా నేను మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ విషయాలు వినాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆదాము హవ్వలు పాపరహితమైనటువంటి ప్రియా దేవుని బిడ్డలారా ఆ జీవితాన్ని వారు కలిగి ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆ నిర్దోష యుగము అది కొనసాగించబడినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, తరువాత మనస్సాక్షి యుగము ప్రారంభమైనట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఈ మనస్సాక్షి యుగమును గురించి మనం చూస్తున్నప్పుడు ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి ప్రియా దేవుని బిడ్డలారా పాపాన్ని శాపాన్ని వారు పొందినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాకుండా దేవుని దీవెనలు వారు పోగొట్టుకున్నట ద్వారా ప్రారంభమైంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మనస్సాక్షి యుగము. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తును కలిగినటువంటి క్రైస్తవ విశ్వాసులు దేవుని దీవెనలు ఎప్పుడు పొందుకుంటూ ఉంటారంటే ప్రియా దేవుని బిడ్డలారా, పాపరహితులుగాను అదే విధముగా నిర్దోషులుగా ఉండుట ద్వారా, నిర్దోషమైనటువంటి ఆత్మీయ స్థితిని కలిగి ఉండుట ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని దృష్టికి ఎవరైతే నిర్దోషులుగా
మరి జీవిస్తూ ఉంటారో ప్రియా దేవుని బిడ్డారా, వారి జీవితాలు దేవుని దీవెనలతో నింపబడతాయి. దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు, దానియేలును మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డారా, దానియేలు దేవుని దృష్టికి నిర్దోషమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండటం ద్వారా మనుషుల యొక్క కుట్రలు ఆయన మీద ఫలించలేకపోయాయి. ప్రియా దేవుని బిడ్డారా, ఆ కుట్రలు ఆయన ఏమీ చేయలేకపోయాయి. సింహాల బోనులో వేసినప్పటికీ, లేక సింహాల గుహలో పడవేసినప్పటికీ వాటి ద్వారా ఏ హాని కూడా మరి కలగకుండా దేవుడు అద్భుతమైన తన కాపుదల తన దూతల ద్వారా అనుగ్రహించినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నిర్దోషమైనటువంటి ఆత్మీయతను ఎవరైతే కలిగి ఉంటారో దేవుని యొక్క అద్భుతమైనటువంటి సంరక్షణ కాపుదల వారికి అనుగ్రహించబడతాది అనేటటువంటి విషయాన్ని దానియేలు ఆ సందర్భం మనకి తెలియపరుస్తుంది. ఈ విషయం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22 ద్వారా మనకి తెలియపరచబడుతుంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ సార్వత్రిక సంఘము కూడా ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని ఎదుట నిర్దోషముగా దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా నిలువబెట్టుకొనవలనని ఆయన ఉద్దేశించినట్లు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. అంటే సార్వత్రిక సంఘాన్ని దేవుడు తన ఎదుట ప్రియా దేవుని బిడ్డలారా నిర్దోషమైనటువంటి సంఘంగా ఆయన నిలువబెట్టుకొనవలనని ఆయన ఉద్దేశించినట్లు మనం చూస్తాం. ఈ విషయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27లో మనం చూస్తూ ఉంటాం. అంటే మరి సార్వత్రిక సంఘము కూడా లేక క్రైస్తవ సంఘము కూడా నిర్దోషంగా ఉంటేనే ప్రియా దేవుని బిడ్డలారా క్రీస్తు ఎదుట నిలబడగలదు, క్రీస్తు యొక్క మహిమలో ఉండగలదు. ప్రియా దేవుని బిడ్డలారి విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, పాపి పరిశుద్ధంగా ఉంటేనే ప్రియా దేవుని బిడ్డలారా మరి పరిశుద్ధుడైనటువంటి దేవునితో ఆయన నిత్య మహిమలో ఉండగలడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరు అంటే మరి పరిశుద్ధంగా ఉన్నటువంటి మరి విశ్వాసి అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారి విషయాలు గమనించండి. ఎందుకు ఈ విషయాలంత వివరముగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నానంటే, మరి మనం గత వారం చెప్పుకున్నటువంటి విషయాలకు సంబంధించిన మరికొంత మీకు లోతైనటువంటి విషయాలు, లోతైన ఆత్మీయ విషయాలు తెలియపరచడానికే ఈ వివరణ మరొకసారి మీకు తెలియపరచడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే గత వారం మనం చెప్పుకున్నటువంటి విషయాలలో ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క ఆలోచనలు అనంతమైనవి అనియు ప్రియా దేవుని బిడ్డలారా మనం తెలుసుకోవడం జరిగినది. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా ఆదిలో మొదట దైవ రైతు ఆయనే. ప్రియా దేవుని బిడ్డలారా మొదటి సర్జనం ఆయనే. ఎవరంటే మరి యెహోవా దేవుడని మనం తప్పక తెలుసుకోవాలి. మొదటి వివాహ నిర్వాహకుడు ఆయనే, వివాహకర్త ఆయనే, మానవ నిర్మాణకుడు ఆయనే, స్త్రీ నిర్మాణకుడు ఆయనే అనేటటువంటి విషయాలను గత వారం మనం తెలుసుకోవడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా సహజ మానవుడైనట్టి ఆదాము వివాహముపై సృష్టిలో దేవుని యొక్క అనేక కార్యములు ఆధారపడి ఉన్నవని కూడా గత వారం మనం తెలుసుకోవడం జరిగినది. అదేవిధంగా ఆత్మీయ అర్థాలను, మర్మయుక్తమైనటువంటి అర్థాలను కూడా క్లుప్తంగా గత వారం మనం తెలుసుకోవడం జరిగినది. అంటే ఈ సందర్భ విషయాలకు సంబంధించిన విషయాలుగా ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఏదెను వనములో ఆదాము అవ్వలతో ఒక నిబంధనను చేయటం గురించి మనం చెప్పుకోవడం జరిగినది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా నిబంధన తరచుగా ఇరుపక్షముల వలన అంగీకరింపబడిన కొన్ని షరతులపై ఆధారపడి ఉండును అని ప్రియా దేవుని బిడ్డలారా చెప్పుకొనుటను కూడా జరిగినది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఆది మానవుడైనటువంటి ఆదాము హవ్వలను దేవుడు సృజించినప్పుడు కొన్ని దీవెనలను వాగ్దాన రూపమున బహూకరించిననియు, అయితే దేవుడు బహుకరించిన దీవెనలు కానీ వాగ్దానములను ప్రియా దేవుని బిడ్డలారా ఆది మానవుడైనటువంటి ఆదాము హవ్వలు ప్రియా దేవుని బిడ్డలారా అనుభవించాలి అంటే దైవ నియమితమైన కొన్ని షరతులను వారు నెరవేర్చాలి అని కూడా మనం చెప్పుకోవడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా అయితే ఈ షరతులు దేవుడు ఆదిలో ఆదాము హవ్వలకు నిర్దోష యుగములో పెట్టిన షరతులలో ప్రియా దేవుని బిడ్డలారా మరి మొదటి షరతును గూర్చి గత వారం మనం చెప్పుకోవడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారి విషయాలు గమనించండి. అంటే ఆదాము హవ్వలకు దేవుడు పెట్టినటువంటి ఈ షరతులు నిర్దోష యుగములో దేవుడు పెట్టి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుడు పెట్టినటువంటి ఈ యొక్క షరతులను ఆదాము హవ్వలు నెరవేర్చితేనే ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క దీవెనలు వారు పొందుకోగలరు. వాగ్దాన సంబంధమైనటువంటి ప్రతి ఒక్క ఆ దీవెనకు వారు వారసులు కాగలరు. ప్రియా దేవుని బిడ్డలారి విషయాలు గమనించండి.
అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు పెట్టిన షరతులలో గత వారం ప్రియా దేవుని బిడ్డలారా మొదటి షరతును గురించి మనం తెలుసుకోవడం జరిగినది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ వారం ఇంకా మిగతా ఉన్నటువంటి షరతులను గురించి కొంత వివరముగా మనం తెలుసుకోబోతున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అంశానికి సంబంధించిన గత వారం చెప్పబడినటువంటి విషయాలు ఒకవేళ మీలో ఎవరైనా తెలుసుకోలేని వారిగా ఉన్నట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, తెలుసుకోవాలని మరి ఆశపడినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అంశానికి సంబంధించినటువంటి ఆ విషయాలలో మరి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగినది. మరి వాటిని వివరంగా తెలియజేయడం కూడా జరిగినది కనుక గత వారం చెప్పబడినటువంటి ఈ యొక్క అంశానికి సంబంధించిన ఆ ఒక వీడియోని మీరు చూసినట్లయితే అనేకమైనటువంటి ఆత్మీయ విషయాలు, ఈ అంశానికి సంబంధించిన విషయాలు మీరందరూ కూడా తెలుసుకోగలరు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే తప్పనిసరి ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరు తెలుసుకున్నట్టు ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా, ఆదిలో ప్రియా దేవుని బిడ్డలారా ఏదైనా తోటలో ఏమి జరిగింది, ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆదాము అవ్వలు ఏ రకమైనటువంటి ఆ యుగములోంచి ఏ రకమైన యుగములోనికి వారు వచ్చారు, అలా రావడానికి కారణాలేటో ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియపరచబడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆదిలో ఏటేటి జరిగాయో ఆ విషయాలన్నీ మీకు తెలియపరచబడాలంటే తప్పక మరి గత వారం చెప్పబడిన మరి దానికి ముందు వారం చెప్పబడినటువంటి ఈ యొక్క అంశానికి సంబంధించిన వీడియోస్ని మీరు చూచుట ద్వారా అనేక విషయాలు మీకు తెలియపరచబడతాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ సందేశాన్ని నిర్దోష యుగములో ఆదాము అవ్వలకు ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు పెట్టినటువంటి రెండవ ఆ షరతును మనం తెలుసుకుంటూ ఈ యొక్క అంశ సందేశం యొక్క ధ్యానంలోనికి మనం వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే నిర్దోష యుగములో ఆదాము అవ్వలకు దేవుడు పెట్టినటువంటి రెండవ షరతు మరి ఏదై ఉన్నదో కూడా మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి నిర్దోష యుగములో దేవుడు ఆదాము అవ్వలకు పెట్టినటువంటి ఆదిలో రెండవ షరతు ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వలు భూమిని మానవ జనాంగములతో ప్రియా దేవుని బిడ్డలారా వారు నింపాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయం ఆదికాండం 1వ అధ్యాయం 28లో మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తున్నప్పుడు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అనే మాటను అక్కడ మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే దేవుడు నిరాకారముగా ఉన్నటువంటి భూమికి ఆకారాన్ని ఆయన కలుగజేసి ప్రియా దేవుని బిడ్డలారా మరి శూన్యమునకు ప్రతిగా ఆయన వెలుగును కలుగజేసి శూన్యములో సృష్టిని ఆయన కలుగజేసినటువంటి దేవునిగా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే శూన్యములో సృష్టిని కలుగజేసినటువంటి దేవుడు మరి భూమిని ఆదాము అవ్వల సంతతి ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా అంటే వారి ద్వారా వచ్చేటటువంటి సంతతి ద్వారా నింపాలి అనుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి అనేటటువంటి మాట ఆదికాండం 1:28లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మరి రెండవ షరతుగా మనం చూస్తున్నప్పుడు ఆదాము హవ్వలు ప్రియా దేవుని బిడ్డలారా భూమిని శూన్య స్థితికి బదులుగా ప్రియా దేవుని బిడ్డలారా వారి సంతతి ద్వారా భూమిని వారు ఏం చేయాలంటే నింపాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఇదే ఆదాము అవ్వలకు ఆదిలో దేవుడు పెట్టిన రెండవ షరతు అయి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే మూడవ షరతును కూడా ఈ సమయంలో మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆదాము అవ్వలకు దేవుడు పెట్టిన మూడవ షరతు భూమిని లోపరుచుకొనవలెను, మీరు భూమిని లోపరుచుకొనిడి అనేటటువంటి మాట ఆదికాండం 1వ అధ్యాయం 28లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆదాము హవ్వలు భూమికి వారు లోబడడం కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, భూమినే వారు లోపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని ప్రభు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయమే ఆదికాండం 1:28లో మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, సృష్టిలోని విద్యుత్ శక్తి మొదలు ప్రియా దేవుని బిడ్డలారా వివిధ శక్తులను ప్రవాహములను ప్రియా దేవుని బిడ్డలారా ఖనిజ పదార్థములను వశపరుచుకొని మానవుల అవసరముల నిమిత్తమై ప్రియా దేవుని బిడ్డలారా వినియోగించుకొనవలెను అనేటటువంటి అర్థము ఇందులో మనకి తెలియపరచబడుతుంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మరి భూమి ద్వారా లభించేవే, భూమి ద్వారా మరి మనకి అనుగ్రహించబడేవి అనేటటువంటి విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా,
ఏమండి, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అధిక సంపాదన కొరకు మనము పరుగులు తీయడం కాదు ప్రియా దేవుని బిడ్డలారా, అదే మన వెంట వచ్చినట్లు ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు చెప్పినట్లు మనం చేయాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. డబ్బు కొరకు మనము పరుగు తీయకూడదు ప్రియా దేవుని బిడ్డలారా, అదే మన వెంట వచ్చినట్లు మనము ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుడు కోరే ఆత్మీయతను కలిగి ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆదిలో దేవుడు ఆదామవ్వలకు నిర్దోష కాలములో ఆయన ఇచ్చిన 4వ షరతు ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, సమస్త జీవరాశులపై ఆధిపత్యము వహింపవలెను. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆదిలో దేవుడు జీవరాశులను ఆదాము వశమున ఉంచుటను మనం చూడగలము. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా ఆదికాండము 2వ అధ్యాయము 19 నుండి 20 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మరి మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ వాక్యవచనాలు నేను చదువుతున్నాను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు వాటిని అతని యొద్దకు రప్పించెను అనియు మనం చూస్తూ ఉంటాం. అదే విధముగా ప్రియా దేవుని బిడ్డలారా, జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, విషయాలు గమనించండి. అంటే ఈ 4వ షరతులో మనం చూస్తున్నప్పుడు జీవరాశులు ఆదాము హవ్వలపై కాక వాటిపై ఆధిపత్యాన్ని ఆదాము హవ్వలే కలిగి ఉండాలి. ఇది దేవుడు ఆదాము హవ్వలకు పెట్టిన 4వ షరతు అయి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే గృహ సంబంధమైన పెంపుడు జంతువులపై మాత్రముగాక అడవిలోని క్రూరమృగముల పైనను ఆదామునకు అధికారము ప్రియా దేవుని బిడ్డలారా ఇచ్చుటను లేక అనుగ్రహించుటను మనం చూడగలము. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, సముద్రములోని చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఈ విషయం ప్రియా దేవుని బిడ్డలారా ఆదికాండం 1:28 మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఎందుకు ఈ విషయాలు ఇంత వివరముగా మీకు తెలియపరుస్తూ ఉన్నానంటే, ఈ యొక్క దేవుడు మరి ప్రియా దేవుని బిడ్డలారా ఆదాము అవ్వలకు పెట్టినటువంటి ఈ షరతులను ప్రియా దేవుని బిడ్డలారా ఆదాము అవ్వలు తప్పక నెరవేర్చాలి. ఆ షరతులను నెరవేర్చినప్పుడే దేవుని యొక్క దీవెనలు వారు అనుభవించగలరు. వాగ్దాన సంబంధమైనటువంటి దీవెనలకు వారు వారసులు కాగలరు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా 5వ షరతును కూడా ఈ సమయంలో మనం తెలుసుకుందాం. ఆదాము హవ్వలు శాకాహారమునే భుజింపవలెను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అద్భుత సత్యం ఆదికాండం 1వ అధ్యాయం 29 మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి విషయాలను చదువుతున్నాను. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షములను ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును అని ప్రియా దేవుని బిడ్డలారా ఆదికాండము 1వ అధ్యాయం 29 మరి చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా సమస్త జీవరాశులను శాకాహారముని భుజించాలి అనేటటువంటి రీతిలో ప్రియా దేవుని బిడ్డలారా వాటికి కూడా శాకాహార సంబంధించిన ఆహారమును దేవుడు సిద్ధపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క శాకాహారానికి సంబంధించిన ఆ ఒక విషయాలను కూడా నేను చదువుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, భూమి మీద నుండి జంతువులన్నిటికీ భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయు ఆహారమగునని పలికెను, ఆ ప్రకారమాయనని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, 5వ షరతుగా ప్రియా దేవుని బిడ్డలారా మనం చెప్పుకుంటున్నటువంటి విషయం ఏంటంటే ఆదాము హవ్వలు శాకాహారమునే భుజించాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి 6వ షరతును కూడా మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆదాము హవ్వలు దేవుడు ఉంచిన ఏదేను వనమును సేద్య పరచవలెను. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయానికి సంబంధించిన వాక్యాన్ని చదువుతున్నాను. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సిద్ధపరచుటకు దానిలో ఉంచెను అని ఆదికాండం 2వ అధ్యాయం 15 మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఈ పనిని లేక ఈ కార్యము చేయుట కష్టతరమైనది కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, కారణం ఈ సందర్భ సమయానికి భూమి మీద శాపం అనేది
లేదు. గనుకనే మనం చెప్పుకుంటున్నాం నిర్దోష యుగమని మనం చెప్పుకుంటున్నాం, నిష్కల్మష యుగమని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ప్రతి దాని మీద దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది. అయితే ఇప్పుడు ఆదాము హవ్వలు వారు ఏం చేయాలంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి మనం చెప్పుకుంటున్నట్లు ఏమండి ఏదేను వనమును వారు సేద్యపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది 6వ షరతు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే మరి పాపము ఎప్పుడైతే ప్రవేశించిందో, పాపం వలన శాపం ఎప్పుడైతే వారి మీదకి వచ్చిందో ప్రియా దేవుని బిడ్డలారా, భూమిపై మొండ్ల తుప్పలు గచ్చపొదలు మొలిచి వ్యవసాయము ప్రియా దేవుని బిడ్డలారా భారభరితముగా ఏమండి మారుటను ఆదికాండం 3వ అధ్యాయం 15 నుండి 19 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి 7వ షరతును ఈ సమయంలో మనం తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, 7వ షరతు గురించి మనం చూస్తున్నప్పుడు ఆదాము ఏదేను వనమును కాచుటకై దానిలో నుంచబడెను అని మనం చూడగలం. అంటే ఇప్పుడు ఆదాము మరి దేవుడు ఏం చేశాడంటే ఏదేను తోటలో ఉంచాడు గనక దాన్ని కాచి దాన్ని జాగ్రత్తగా చూసుకోవలసినటువంటి ఒక బాధ్యత దేవుడు ఆదాముపై ఉంచారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఇది 7వ షరతు ప్రియా దేవుని బిడ్డలారా. దీనికి సంబంధించిన వాక్యాన్ని చదువుతున్నాను. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను కాయుటకు దానిలో ఉంచెను. ఆదికాండం 2వ అధ్యాయం 15లో ఈ విషయం మనకి తెలియపరచబడుతుంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ గృహ నిర్వాహకత్వమున ప్రియా దేవుని బిడ్డలారా, అనగా ఏదేను గృహ నిర్వాహకత్వమును ప్రియా దేవుని బిడ్డలారా అజాగ్రత్తగా ఏమండి మరి నిర్వర్తించిన వానిగా అజాగ్రత్తగా ఉండుటను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా శోధకుడైనటువంటి సాతాను సర్పము ద్వారా ఏదేనులో ప్రవేశించుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఈ సందర్భంలో మరి ఇప్పటి వరకు 7 షరతులు మనం చెప్పుకోవడం జరిగి ఉన్నది. అంటే దేవుడు ఆదాము హవ్వలతో నిబంధన చేశాడు. అయితే ఈ నిబంధన ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ నిబంధనకు సంబంధించినటువంటి దీవెనలు వారు పొందాలన్నా, వాగ్దాన రూపమైనటువంటి దీవెనలు వారు పొందాలన్నా దేవుడు వారికి 7 షరతులు పెట్టాడు. ఈ 7 షరతులను తప్పక వారు నెరవేర్చాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడే దేవుని యొక్క నిత్య శాశ్వత లేక దేవుని యొక్క నిత్య శాశ్వత వాగ్దానాలను వారు అనుభవించగలరు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇదే సమయంలో దేవుడు ఆదాము హవ్వలకు తన ఆజ్ఞను ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇంతకీ ఏమిటా ఆజ్ఞ అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను వారు తినకూడదని దేవుడు వారికి ఆజ్ఞాపించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఎవరికంటే ఆదాము హవ్వలకు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయం ఆదికాండం 2వ అధ్యాయం 16 నుండి 17 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఆ వాక్యవచనాలు నేను చదువుతున్నాను. అక్కడ ఈ విధముగా రాయబడి ఉన్నది. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు అని ప్రియా దేవుని బిడ్డలారా వారికి ఆజ్ఞాపించినట్లు మనం చూస్తూ ఉంటాం. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాను అని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే దేవుడు ఏమండి మరి అక్కడ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాలను తినకూడదని ఒక ఆజ్ఞను ప్రియా దేవుని బిడ్డలారా ఆది మానవులైన ఆదాము హవ్వలకు దేవుడు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆదాము హవ్వలు దేవుడు వారికి చెప్పినటువంటి మరి 7 షరతులు వారు నెరవేర్చితేనే దేవుడు వారికి బహుకరించిన మరి ఆ ఒక నిత్య దీవెనలు కానీ వాగ్దాన సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను కానీ వారు అనుభవించగలరు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే సమయంలో దేవుని యొక్క ఆజ్ఞకు కూడా వారు ప్రాముఖ్యత ఇచ్చి, దేవుని యొక్క మాటకి ప్రాముఖ్యత ఇచ్చి, దేవుని యొక్క మాటకి గౌరవం ఇచ్చి, దేవుని మాటకి వారు విధేయులుగా ఉంటూ దేవుడు చెప్పినట్లు చేస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఏ ఒక్క వృక్ష ఫలాలైతే తినవద్దని వారికి ఆజ్ఞాపించాడో ఆ వృక్ష ఫలాలను తినకుండా వారిని వారు జాగ్రత్త పరచుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, వారు ఏం చేశారంటే దేవుడు తినవద్దన్న వృక్ష ఫలాలే వారు తినుటను మనం దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఆదాము హవ్వలను
మరి వారిని నిర్మించినటువంటి విధానాన్ని మనం చూస్తున్నప్పుడు వారు పసిబిడ్డలను పోలిన నిర్దోషత్వములో వారు సృజించబడుటను మనం చూస్తూ ఉంటాం. పాపం అనగా ఏమో వారికి తెలియదు. అసలు పాపం ఎలా ఉంటుందో తెలియని వారిగా దేవుడు వారిని స్పృజించుటను మనం చూడగలం. ఆదామును కానీ అవ్వను కానీ ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఎప్పుడైతే వారు దేవుని ఆజ్ఞకు అవిధేయులయ్యారో ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అప్పుడు వారు దేవుని ఎదుట నిర్దోషులుగా నిలబడలేని పరిస్థితి వారికి ఏర్పడింది ప్రియా దేవుని బిడ్డలారా. ఒకవేళ దేవుని ఆజ్ఞకు వారు విధేయులై ఉండినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, వారు దేవుని ఎదుట నిర్దోషులుగా నిలవబడి ఉండుడు వారే అని మనం తప్పక తెలుసుకోవాలి. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను వారు మీరారో ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట వారు నిర్దోషులుగా నిలబడలేకపోయారు ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అంతేకాదు నిషేధ వృక్షఫలములను మొదట హవ్వ తిన్నట్లు మనం చూస్తుంటాం. తరువాత ఆదాము మరి భుజించుటను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా, దైవ నిబంధనను తిరస్కరించిన వారిగా ఆదామును అవ్వను మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మరి ఆదాము అవ్వలు దేవుని యొక్క ఆజ్ఞను మీరుటిలో ప్రియా దేవుని బిడ్డలారా మైండ్ గేము మరి ఆడిన వానిగా దేవుని యొక్క శాశ్వత విరోధి అయిన సాతానుగాడిదే అని మనం తప్పక తెలుసుకోవాలి. సాతానుగాడే వాడి యొక్క మైండ్ గేమును ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ ఆడినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4లో మనం చూస్తున్నప్పుడు ఆజ్ఞ అతిక్రమమే పాపము అని మనం చూస్తూ ఉంటాం. పాపం వల్ల వచ్చే జీతము మరణమని రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23లో మనం చూస్తూ ఉంటాం. పాపం వలన శాపము కలుగుటను కూడా గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14లో మనం చూస్తూ ఉంటాం. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, శాపగ్రస్తుడైన మానవుని స్థానములో క్రీస్తు సిలువ వేయబడుటను మనం చూడగలము. మరి శాపగ్రస్తుడైన మానవుని యొక్క శిక్షను క్రీస్తే అనుభవించుటను కూడా మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మర్చిపోవద్దు. ఆదాము హవ్వలు దేవుని యొక్క ఆజ్ఞను మీరుటలో పాపమును చేటులో పాపులుగా చేయబడుటలో ప్రియా దేవుని బిడ్డలారా మరి మైండ్ గేమును సాతానుగాడు మరి ఆడుటను మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. మరి మైండ్ గేము వాడు ఆడినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుని యొక్క మైండ్ గేము దానికి ప్రాయశ్చిత్తమును చేటులో ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను రచించుటను దేవుని ప్రవచన వాక్కులో ప్రియా దేవుని బిడ్డలారా ఆదిలో దేవుడు చెప్పిన ప్రవచన వాక్ అయినటువంటి ఆదికాండం 3:15లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మరి దేవుని యొక్క చేతి నిర్మాణమైనటువంటి దేవుని యొక్క స్వరూపముతో నిర్మించబడినటువంటి ఆదాము అవ్వలను ప్రియా దేవుని బిడ్డలారా వారితో మరి మైండ్ గేమును ఆడిన వానిగా సాతానుగాడిని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, వాడు ఆడినటువంటి మైండ్ గేములో దేవుని యొక్క ఆజ్ఞను ప్రియా దేవుని బిడ్డలారా ఆదాము అవ్వలు మీరినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా శాపం, మరణము ప్రియా దేవుని బిడ్డలారా వారు తెచ్చుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు తన యొక్క మైండ్ గేమ్ అంటే మరి దేవుడు అనంతమైనటువంటి ఆలోచనలు కలిగినవాడు. ఆయన ఆలోచనలు అనంతమైనవని ప్రియా దేవుని బిడ్డలారా మనం చెప్పుకోవడం జరిగి ఉన్నది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆలోచనల ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఏం చేసి ఉన్నాడంటే మరి తన ప్రజలకు ప్రాయశ్చిత్తమును చేటుకు ప్రియా దేవుని బిడ్డలారా తానే వచ్చుటకు మరి నిర్ణయించుకున్న వానిగా మనం ఆదికాండం 3:15లో మనం చూస్తూ ఉంటాం. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ మానవుల యొక్క పాపాల స్థానములో ప్రాయశ్చిత్తముగా తను తానే పరిశుద్ధమైన బలిగా అర్పించుకోవడానికి ఆయన మరి వస్తాను అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేయడానికి ప్రియా దేవుని బిడ్డలారా దానికి సంబంధించినటువంటి విషయాన్ని ప్రవచన వాక్కుగా దేవుడే చెప్పినట్లు దేవుని యొక్క వాక్యములో ఆదికాండం 3:15లో మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, సాతాను ఎత్తుగడలు సర్వసృష్టికర్త అయినటువంటి యెహోవా దగ్గర నిలవలేవు అని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే నిలవలేవు అని తేలిపోయిందనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలను ఇంకొంత లోతుగా మర్మయుక్తమైన విషయాలను తెలుసుకున్నట్టు ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా సాతానుగాడి మైండ్ గేమ్కి సంబంధించిన లేక వాడి అసూయకు సంబంధించినటువంటి విషయాలను మనం తెలుసుకోగలం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆదాము హవ్వలకు
మరి ఆదిలో ఏదేను తోటలో సాతానుగాడి ద్వారా శోధన ఎలా కలిగిందో మనం తెలుసుకుందాం. అయితే ఈ సందర్భంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు పరిశీలించువాడు, పరిశోధించువాడు, పరిశీలన చేయవాడు అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. సాతానుగాడు శోధించువాడును శోధకుడును అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. గనుకనే మత్తయి సువార్త 4:3 ఆ శోధకుడు అని మనం అక్కడ సాతానుగాడి విషయమై వ్రాయబడి ఉండుటను మనం చూడగలము. అంతేకాదు, నీవు దేవుని శోధింపవలదని అక్కడ మరి ప్రభు అక్కడ వాక్యాన్ని ఎత్తి చూపుతూ ఆ ఒక మరి విషయాన్ని తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 4:7 మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభువారు మరి దేవుని యొక్క ఆ రాజ్య సువార్తను ప్రారంభించడానికి, దేవుని యొక్క పరిచర్య చేయడానికి ఆ పరిచర్యకు ముందు 40 దినములు ఆయన ఉపవాసం ఉండి, ప్రియా దేవుని బిడ్డలారా, తదుపరి ఆ ఒక దినములను ఆయన ముగించుకొనగానే ఆ సందర్భంలో యేసు ప్రభు దగ్గరికి, ప్రియా దేవుని బిడ్డలారా, సాతానుగాడు శోధకుడిగా శోధించుటకు వచ్చిన వానిగా సాతానుగాడిని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే వాడు శోధించువాడు శోధకుడు అని సాతానుగాడి గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వారానికి ఇంతటితో ఈ విషయాలను మనం ముగించుకోవడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, వచ్చే వారం సాతానుగాడి యొక్క మైండ్ గేమ్కి సంబంధించినటువంటి విషయాలను మనం తెలుసుకొనబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, వాడు ఏ విధముగా మరి క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవ బిడ్డలతో వాడు మైండ్ గేము ఆడుతూ ఉన్నాడో, ప్రియా దేవుని బిడ్డలారా, మరి క్రైస్తవ విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని పాడు చేయడానికి ఎన్ని మార్గాలు ఎంచుకుంటూ ఎన్ని రూపాల్లో ఎవరెవరి ద్వారా వాడు మైండ్ గేము ఆడుతూ ఉన్నాడు, వాడి మైండ్ గేమ్ ఎలా ఉంటుందో, ప్రియా దేవుని బిడ్డలారా, వాటిని మనం గుర్తించి గ్రహించి మనం కాపాడుకుంటూ ప్రభు మనకిచ్చిన రక్షణను మనకిచ్చిన విశ్వాసాన్ని కాపాడుకునేటటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ ఒక ప్రయత్నములో ప్రియా దేవుని బిడ్డలారా, వాడి యొక్క మైండ్ గేమును గుర్తించడం ఎలా, ప్రియా దేవుని బిడ్డలారా, తెలుసుకోవడం ఎలా అనే విషయాలకు సంబంధించిన విషయాలు దేవుని యొక్క వాక్య వెలుగులోనే ప్రియా దేవుని బిడ్డలారా మనం తెలుసుకుంటూ, ప్రియా దేవుని బిడ్డలారా, మరి వాడు ఆదిలో వాడు ఆదాము అవ్వలతో ఏ రకమైనటువంటి రీతిలో వాడు మైండ్ గేమ్ ఆడి ఉన్నాడో, ప్రియా దేవుని బిడ్డలారా, ఏ మార్గాలను వాడు ఎంచుకున్నాడో, ఏ విధముగా వారిని ప్రియా దేవుని బిడ్డలారా వాడు వశపరుచుకుని ఉన్నాడో, దేవుని నుండి దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వారిని దూరము చేశాడో, దేవుని యొక్క సన్నిధి నుండి దూరము చేశాడో, వారు పాపులుగా మరి దేవుని యొక్క శాపాన్ని పొందేటట్లు వారిని మార్చివేసి ఉన్నాడో, ప్రియా దేవుని బిడ్డలారా, వాడి యొక్క మైండ్ గేమ్ ద్వారా దేవుని ప్రజలకు వాడు ఎంత కీడు చేశాడో, హాని చేశాడో, నష్టాన్ని కలుగు చేశాడో, ఈ విషయాలన్నీ వచ్చేవారం మనం తెలుసుకునబోతున్నాం. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ ఆధ్యాత్మిక సందేశాల ద్వారా ఎన్నో విలువైన ఆత్మీయ విషయాలను మాకు బోధిస్తున్న మహోన్నతుడా, నీకు మహిమ చెల్లిస్తున్నా. నీ మాటలు వింటున్న మా ప్రియులందరినీ మీరు దీవించండి ప్రభువా. ఇగో సాతానుగాడి యొక్క మైండ్ గేములో చిక్కుకొనకుండా ప్రభువా, వారి యొక్క మైండ్ గేమ్ ఎలా ఉంటుందో నీ వాక్య వెలుగులోంచి తెలియపరచబడుతున్నప్పుడు తెలుసుకొని అయా వారి ఇగో ప్రభువా, నీ బిడ్డలైన వారి విశ్వాసాన్ని అయా వారు కాపాడుకున్నట్లు అతి ఆత్మీయతలు ముందుకు వెళ్ళడానికి వాడి యొక్క మైండ్ గేములోంచి అయా ఇగో నాయన వివేకముతో తప్పించుకున్నట్లు ప్రభువా, అతి వివేకము ఈ యొక్క సందేశాల ద్వారా ఈ విషయాల ద్వారా అయా ఇగో నాయన మా ప్రియులు ప్రభువా అతి ఆత్మీయతను కలిగి అయా ఇగో ముందుకు వెళ్ళినట్లు మీ కృప దయచేయమని దేవా, చెప్పబడుతున్న ఈ సందేశాలు అయా ఇగో సాతానుగాడి యొక్క చిక్కుల్లోంచి ఉచ్చుల్లోంచి అయా నీ బిడ్డలైన వారిని అయా కాపాడుకోవడానికి తప్పించుకోవడానికి నమ్మకస్తులుగా నీలో ముందు కొనసాగించబడడానికి చెప్పబడుతున్న ఈ మాటలను అయా ఇగో ప్రభువా, మరి వారి హృదయాల్లో నింపుకుంటూ ఇగో ప్రభువా, ఇగో నాయన సాతానుగాడి యొక్క ఆ కుయుక్తుల నుండి అయా వాడి యొక్క పన్నాగాల్లోంచి అయా ఇగో ప్రభువా, నీవు కోరే ఆత్మీయత ద్వారా తప్పించుకోగలిగినటువంటి ఆ కృప నీ బిడ్డలకి మీరు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించి కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను ఉరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నింపునుగాక.
ఆమీన్ ఆమీన్.